ఇది మన ఫస్ట్ బ్లాక్. రామ్ తీర్థాలు వెళ్తున్నాను, విజయనగరం దగ్గరలో ఉంటుంది. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే హైవే కొంత వరకు దీనిపైన ట్రావెల్ చేస్తాం మనం. చెన్నై టు కోల్కతా హైవే పైన. ఈ రోడ్లో నుంచి మనం నేషనల్ హైవేకి వచ్చాము. చూసారా, వైజాగ్ నుంచి 2 వేస్ ఉంటాయి. ఒకటి విజయనగరం రూట్లో మన రఘు కాలేజ్ ముందు నుంచి వెళ్ళే దారి, ఒకటి జొన్నాడ అయినాడ ఇవన్నీ క్రాస్ అయ్యేది. ఇంకొకటి డైరెక్ట్గా నార్త్ వాల్స్ దాటాక ఒక లెఫ్ట్ వస్తుంది. ఇలా ఈ పైప్స్ ఇలాంటి ముందు ట్రక్లో చూసారా, పైప్స్ ఏవో ఉన్నాయి. ఇలా ఏమైనా చూస్తే నాకు ఫైనల్ డెస్టినేషన్ సినిమాయే గుర్తొస్తుందండి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనం ఇలాంటి వెహికల్స్ నుంచి చాలా దూరంగా ఉండాలని అనుకుంటాను. ఉండడం బెటర్ కూడా. ఈ లాక్స్ క్యారీ చేసేవి ఇవన్నీ చూస్తే. ఎనీవే ఏదైనా మన హెవీ వెహికల్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం బెటర్, చాలా చాలా బెటర్. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది. మబ్బులు ఉండడం వల్ల ఎండ అయితే లేదు. లేదంటే ఈ చాలా రోజుల నుంచి వైజాగ్లో ఎండలు చాలా ఎక్కువే ఉన్నాయి. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు ఎక్కడెక్కడా కనిపించట్లేదు అసలు. సూర్యుడు థ్యాంక్స్ రా సూర్యుడు లోపల ఉన్నందుకు. ఎందుకంటే కూల్గా ఉంది కాబట్టి నేను హ్యాపీగా రైడ్ చేయగలుగుతాను. ఇది ఆల్మోస్ట్ తగరప వలస బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. అవంతి కాలేజ్ అదే అవంతి కాలేజ్. విజయనగరంకి వెళ్ళాల్సిన డైవర్షన్ చూసారు. ఇక్కడ నుంచి విజయనగరంకి 18 కిలోమీటర్స్, శ్రీకాకుళం 64. అండ్ దెన్ మనం విజయనగరం వెళ్ళాలి అంటే ఈ లెఫ్ట్ తీసుకొని మనం ఇలా కూడా వెళ్ళొచ్చు రామ్ తీర్థాలకి. బట్ మనం ఆ రూట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ సిటీ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నెల్లిమర్లు అవన్నీ క్రాస్ చేస్తూ, లేదంటే కుమిలి మీద నుంచి కానీ వేరే డైవర్షన్ తీసుకోవాలి. 80లో క్రూజ్ చేస్తున్నాం. అండ్ చెప్పాను కదా, వైటరా బ్యాగ్ మనం తీసుకున్నాం. సో ఈ వైటరా బ్యాగ్ పెట్టాను. నాకు మన అపాచీ వెహికల్ కాబట్టి ట్యాంక్ కొంచెం హైట్ ఉండడం వల్ల నాకు ఎందుకు వెహికల్ బాగా హైట్గా అనిపిస్తుంది ఈ ట్యాంక్ బ్యాగ్. బట్ ఫైన్, మనకైతే అంటే అన్కంఫర్టబుల్గా అయితే ఏమీ లేదు, అంత కంఫర్టబుల్గానే ఉంది. ఫైనల్ డెస్టినేషన్ మూవీ అని చూసారు కదా, ఇలాంటివి చూస్తే చాలా చాలా భయం వస్తుంది. ఆ మూవీ గుర్తొస్తుంది. అండ్ సరే, ఇలాంటి వీటికి చెప్పాను కదా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మనకు ఇప్పుడు స్పేస్ ఉంది కాబట్టి, నేను ఈజీగా ఒక లేన్ ఉంది కాబట్టి నేను క్రాస్ చేస్తున్నాను. బట్ ఎప్పుడు నేరోగా ఉండేటప్పుడు మాత్రం ఎవరో దయచేసి అలాంటి నేరో ప్లేస్ నుంచి క్రాస్ చేయొద్దు. వెహికల్స్ పాస్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళు సడన్గా తిప్పుతారో తెలియదు. సో అండ్ ఎప్పుడు కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, డ్రైవింగ్ చేసుకునేటప్పుడు అంటే మన ముందు వెహికల్ అది ఎలా వెళ్తుందని డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు మన లేన్లోకి వస్తున్నారా లేదా అంటే వీల్ చూడాలి. అలా అబ్జర్వ్ చేస్తే ఒక 10 సెకండ్స్ 5 to 10 సెకండ్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు స్ట్రైట్గా వెళ్తున్నారా, యువతల లైన్లో రావడానికి ట్రై చేస్తున్నారా అని అర్థం చేసుకొని, లేదంటే సిగ్నల్ ఇచ్చుకొని హారన్ చేయాలి, లేదంటే టిప్పర్ వేసుకోవాలి. నైట్ టైం వేసుకొని ప్రాపర్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం వెహికల్ పాస్ అవుతే చాలా చాలా బెటర్. అండ్ మనకి సేఫ్టీ. ఎదురుగా మనకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఇది యాక్చువల్గా ఈ నేషనల్ హైవేస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది కదా. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు మళ్ళీ ఈ రోడ్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఆల్రెడీ ఈ పైన చిన్న ముక్క బ్రిడ్జ్ వేసి పెట్టేశారు. సో మనకి భోగాపురం అనేది ఎయిర్పోర్ట్ ఈ దగ్గరలో ఈ లోపలికి రైట్ సైడ్ ఉంటుంది. సో అది అటు సైడ్ ఉండడం వల్ల అది ఒకవేళ కనెక్టివిటీకి ఏమైనా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వీళ్ళు ముందే కన్స్ట్రక్ట్ చేసి పెట్టేశారు. సో జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రోడ్ శ్రీకాకుళం 55 తెలిసి ఇంకొక హార్డ్లీ 5 to 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తామేమో. దాని తర్వాత డైవర్షన్ తీసుకుంటాం. నార్త్ వాల్స్ దాటాక కూడా మనకు ఒక లెఫ్ట్ వస్తుంది విజయనగరం లోపలికి వెళ్ళడానికి. బట్ అది కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. కొండ రామ్ తీర్థం రోడ్, ఆ రోడ్లోకి మనం డైవర్షన్ తీసుకొని ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. మళ్ళీ మనకి 5 రోడ్ జంక్షన్ ఒకటి వస్తుంది, కుమిలి 5 రోడ్ జంక్షన్.
నార్త్ వల్సా టోల్ ప్లాజా. హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ టు నార్త్ వల్సా టోల్ ప్లాజా. ఇంకొక 300 మీటర్స్లో మనం ఎగ్జిట్ అవ్వాలి. నేషనల్ హైవే నుంచి ఎగ్జిట్ అయ్యి డైవర్షన్ తీసుకోవాలి. కొప్పర్ల లెఫ్ట్, రణస్థలం స్ట్రైట్. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతున్నాం. కొప్పర్ల ఇది కొండ రామ్ తీర్థం రోడ్ అంట. రెల్లి వలస కుమిలి 7, దన్నాన్పేట 12 అండ్ రామతీర్థం 14 కిలోమీటర్స్. రోడ్లోనే మనకి 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. నైట్ టైం అంత ప్రిఫరబుల్ కాదు ఈ రోడ్డు, బట్ డే లైట్లో ఉండేటప్పుడు మాత్రం ఫైన్ రావచ్చు. రోడ్ అయితే బాగానే ఉంది. ఇది ఏదో మధ్యలో ఒక ఊరు దగ్గరకు వచ్చాము. ఇక్కడ మాత్రమే రోడ్స్ కొంచెం బాగాలేదు. ఈ ఊరు పేరు నాకు ఐడియా లేదు. బోట్ ఏదైనా వస్తే చూద్దాం. మేబీ రెల్లి వలస ఏమో. మనకి ఇందాకలా చూసాం కదా రెల్లి వలస అని చెప్పి. నాకు తెలిసి రెల్లి వలస అయ్యి ఉంటుంది ఇది. కుమిలి వచ్చాం మనం. రామ్ తీర్థాలు ఇటు థ్యాంక్ యూ. చెరువు ఎండిపోయింది. కొంచెం మధ్యలో కొంచెం వాటర్ ఉంది అంతే. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది రామ్ తీర్థాలు మనం రీచ్ అవడానికి. ఆ రెల్లి వలస వరకు మనకి చిన్న రోడ్డు ఉంది. దాని తర్వాత నుంచి పర్లేదు, రోడ్డు పెద్దగానే ఉంది. ఆ ఊరు దగ్గరే కొంచెం బాగాలేదు రోడ్డు. మిగతా రోడ్డు అంతా బాగుంది. తీర్థాలకి ఈ రోడ్డు ప్రిఫర్ చేస్తే చాలా చాలా బెటర్ అనుకుంటా. అదే కొండ. ఎస్, ఇది అన్నీ చుట్టూ కొండ ఇవి ఉన్నాయి చూసారా. అది ఒక్క కొండకు మాత్రమే కోడిగా ఉంది. పైన ఒక టెంపుల్ కూడా ఉంది. పైన చూస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. చాలా పైన ఉంది టెంపుల్. రామ్ తీర్థాలకి ఈ కొండ అనేది మనకి ల్యాండ్ మార్క్. ఈ కొండ ఎప్పుడైతే మనకి దగ్గరికి వచ్చామో రామ్ తీర్థాలు గుడికి వచ్చేసినట్టే. నెల్లిమర్ల రణస్థలం రోడ్లోకి మళ్ళీ తీసుకున్నాం లెఫ్ట్. రోడ్డు బాగుందని అన్నాను కదా. ఇక్కడంతా మనకి మంచి రోడ్డు. ఇదే టెంపుల్ దగ్గర మనం రీచ్ అయిపోయిన టెంపుల్. బాగా రష్గానే ఉంది. ఇదే మనకి రామ్ తీర్థాల గోపురం. పాదాలు అవి ఉంటాయి. సో మనం కూడా తీసుకున్నాం. స్థల పురాణం.
దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చేస్తున్నాం. ఏమన్నా స్టార్టింగ్ కొట్టాం కదా పాదాలకి, మొదటి మెట్టుకి అది అన్న సంతర్పణ జరుగుతుంది. మీకు అక్కడ తంబేయాలి, తంబేసి మనం దర్శనం అయిపోయింది. మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇంకా విజయనగరం మీద నుంచి వెళ్తామని, సో ఇందాక ఇలా వచ్చాను, ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. ఇంకా కొండ, ఈ రాతి కొండ చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది మనకి. శంకు చక్రాలు, చూసారు, మార్వెలస్గా ఉంది. ఒకసారి మేము ఇక్కడెక్కడో ఆగి పైకెక్కి ఆడుకున్నాం. ఇంకో ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఎవరు ఆగారు, సేమ్ ఇలానే మేము కూడా అప్పుడు మా ఫ్యామిలీతో వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఇక్కడ ఆగి, ఇంకా చిన్నపిల్లలు అయితే ఆ పై వరకు ఎక్కేశారు. ఆ పైకి నుంచి మనకి 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. విజయనగరం రింగ్ రోడ్ దగ్గరికి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనుకుంటా. ఆ అన్నప్రసాదం ఏదైతే తిన్నానో చాలా బాగుందండి, సింపుల్గా ఉంది. లైక్ రైస్, సాంబార్ అండ్ ఒక కర్రీ, వంకాయ కర్రీ పెట్టారు, తిన్నాము. చాలా టేస్టీగా ఉంది సాంబార్. ఆబ్వియస్గా దేవుడి ప్రసాదం ఎప్పుడు మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. చిన్న హనుమాన్, జై హనుమాన్. కొండలు చూసారు, అక్కడ భలే ఉంది ఆ కొండ. గ్రీన్ నుండి మధ్య మధ్యలో రాళ్ళు ఎవరు అక్వేరియంలో మనం డెకరేట్ చేసుకునేటట్టు ఉన్నది. నిన్న మనం రామతీర్థాలు వెళ్ళాం కదండి. నైట్ మా రిలేటివ్స్ ఇంటి దగ్గరే ఉండిపోయాను, మా అక్కల ఇంటి దగ్గర నిన్న. సో ఈరోజు మార్నింగ్ టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇది త్రీలాంతర్ జంక్షన్, విజయనగరం. మనకు అదే పైడి తల్లమ్మ గుడి, చాలా ఫేమస్. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం వైజాగ్కి. ఇది కోట జంక్షన్, కోట. స్ట్రైట్గా ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఐనాడు జంక్షన్కి వెళ్ళిపోతాం, సిటీ అంతా స్కిప్ చేసుకొని. ఈ జంక్షన్ దగ్గరే స్ట్రైట్గా వెళ్ళాలి మనం. ధర్మపురి స్ట్రైట్గా వెళ్ళాలి. సో ధర్మపురి మీద నుంచి వెళ్తాం. ఇది మనకి ధర్మపురి మెయిన్ రోడ్ జంక్షన్లా ఉంది. ఇది చింతల వలస. ఎంవిసిఆర్ కాలేజ్లోనే చదివాను, బీటెక్ ఎంవిసిఆర్. మా కాలేజ్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం కాలేజ్ దగ్గరికి. సో నేను చదివింది 2012 to 2016. అప్పుడు ఇన్ని షాప్స్ లేవు ఈ కాలేజ్ కాంపౌండ్.
ఓ ఏదో ఏంటిది మహారాజాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో విజయ మేము చదివినప్పుడు ఆటోనమస్ అవ్వలేదు, మా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నిన్న బడ్డీలు ఉండేవి కాదు. మేము చదువుకునేటప్పుడు ఈ గుడి ఉండేది, ఆ ఒకటి రెండు ఉండేవి. ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ చాలా బిర్యానీ పాయింట్స్ చాలా వచ్చాయి. అప్పట్లో మేము చదువుకున్నప్పుడు అది కూడా ఫైనల్ ఇయర్లో దావత్ అని చెప్పి ఒక హోటల్ ఉండేది కాలేజ్ బయట. అది ఫైనల్ ఇయర్లో మేము ఉన్నప్పుడు పెట్టారు. లేదంటే ఫుడ్ వెళ్ళాలి అని అంటే ఏదో ఐనాడ్ జంక్షన్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనం వెళ్తాం ముందు, లేదంటే మళ్ళీ విజయనగరం సిటీ లోపలికి వెళ్ళాల్సి వచ్చేది. సో మనం ఇప్పుడు ఐనాడ్ జంక్షన్ దగ్గరికి వస్తున్నాం. ఇది ఐనాడ్ జంక్షన్, దీని తర్వాత జొన్నాడ, రఘు కాలేజ్, అలా వచ్చేసి నేషనల్ హైవేలోకి ఎంటర్ అవుతాం. ఇది ఐనాడ్ జంక్షన్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఈ స్ట్రైట్కి వెళ్తే మనకి విజయనగరం సిటీ లోపలికి వెళ్తాం. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఇక్కడ. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటా ఇది, ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, బట్ నాకైతే అదే అనిపిస్తుంది. ఇదే రఘు ఇంజనీరింగ్ కాలేజ్. విశాఖపట్నం 32 కిలోమీటర్స్. నిన్న మనం వెళ్ళింది ఆ హైవే పైన, మీకు అక్కడి నుంచి చూపించాను కదా, ఈ రోడ్లో విజయనగరంలోకి ఎంటర్ అవుతామని. ఆ రైట్ సైడ్ చూసారా, అటు సైడ్ నుంచి అలా విజయనగరం హైవే నుంచి కట్ అయ్యి వస్తాం. పైనుంచి వెళ్ళిపోతే మనకి నేషనల్ హైవే 16 ఆ వెహికల్ వెళ్తుంది చూసారా, లాంగ్ వెహికల్ వెళ్తుంది కదా, హుండా ఇది. సో ఇప్పుడు మనం ఇది అలా తిరిగి మళ్ళీ ఈ హైవేలోకి కనెక్ట్ అవుతాం, నేషనల్ హైవే 16లోకి. కొంచెం ముందుకెళ్తే నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో, 1 నుంచి 1.5 కిలోమీటర్ తర్వాత మనం హైవేలోకి కనెక్ట్ అవుతాం. స్ట్రైట్కి వెళ్తే ఆనందపురం వరకు ఈ హైవే చెప్తుంది మనకి. అలా అనకాపల్లికి టచ్ అవుతుంది వెళ్ళి. ఈరోజు కూడా కొంచెం మబ్బుగా ఉంది, ఎండ ఇంకా రాలేదు, కొంచెం చల్లగా ఉంది. సో ఇది 6 లేన్, ఇక్కడ ఇటువైపు 3 లేన్స్, అటువైపు 3 లేన్స్. మళ్ళీ అది కాకుండా అటు ఇటు సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఈచ్ సర్వీస్ రోడ్లో 2 ఉంటాయి, 2 లేన్స్ ఉంటాయి. విశాఖపట్నం 26 కిలోమీటర్స్, తాల్వలస 1 కిలోమీటర్. ఆనందపురం జంక్షన్ దగ్గరకు వచ్చేసాం. చూసారు కదా ఇక్కడ పైన బోర్డు చూడండి, విశాఖపట్నం లెఫ్ట్కి వెళ్ళాలి 23 కిలోమీటర్స్, విజయవాడ స్ట్రైట్ 380 కిలోమీటర్స్, చెన్నై 858. సో ఇప్పుడు ఆ దగ్గర డైవర్షన్ తీసుకుంటాం మనం. సో విశాఖపట్నం ఎవరైనా వెళ్ళాలి అని అంటే ఈ హైవే మీద నుంచి లెఫ్ట్ ఒక లేన్స్ వస్తాయి, లెఫ్ట్ లేన్లోకి వెళ్ళిపోయి అటు నుంచి విశాఖపట్నంలోకి వెళ్ళాలి. పెందుర్తి రైట్ వెళ్ళిపోవాలి, అనకాపల్లి రైట్ 48. సో నేషనల్ హైవే 16 ఆ 2 లేన్స్లో నుంచి అలాగా ఆ 3 లేన్కి వెళ్ళిపోతే ఈ లెఫ్ట్ లేన్కి మనం వెళ్తే మనకి విశాఖపట్నం. సో ఇక్కడ ఈ రైట్ వెళ్తే మనం ఆ రోడ్లోకి మనం నిన్న అవతల ఆ స్కూటీ వస్తున్న రోడ్లో కనెక్ట్ అయ్యాం. సో ఈ రోడ్డు మనకి మన రైట్ సైడ్ ఉన్న రోడ్డు హైవే నేషనల్ హైవే 16. ఈ రికార్డింగ్ ఎలా అవుతుందో తెలియదు, నిన్న వీడియోస్ కూడా నేను ఏం చెక్ చేయలేదు. తాటికాయలు ఏదో రికార్డ్ అవుతుందని ఒక పాజిటివ్, ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, చెక్ చేయాలి. ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాం బ్లాగు. దీని దగ్గరలోకి వస్తాను ఒక 7-8 కిలోమీటర్స్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో.